హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఒక రాజ్యంలో ఒక మహారాజు ఉండేవారు. ఆయన చాలా మంచి రాజు. ఆ రాజ్యంలో ప్రజలు ఎంతో ఆనందంగా ఉండేవారు. రాజ్యంలో అందరూ ఆనందంగా ఉన్నా ఆ రాజుగారికి ఒక లోటు ఉండేది. అదేంటంటే ఒకసారి యుద్ధంలో పోరాడే సమయంలో ఆయన ఒక కాలుని అలాగే ఒక కంటిని కోల్పోయారు. ఆయన ఎప్పుడు దర్పణంలో ఆయన చూసుకున్నా కొంచెం ఇబ్బందిగా ఉండేది ఆయనకు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు రాజుగారు వారి వంశపారంపర్యంగా ఉన్న వారి వంశస్థుల చిత్రపటాలు చూస్తున్నారు. అందులో వారి ముత్తాతగారు, తాతగారు, తండ్రిగారు, అలాగే వారి వంశస్థుల చిత్రపటాలు అన్నీ చూసి అందరూ ఎంత టీవీగా ఉన్నారు. అంటే ఇప్పుడు నేను కాలం చేయగానే నా తండ్రిగారి చిత్రపటం పక్కన నా చిత్రం వస్తుంది అనే ఆలోచన రాగానే ఆయనకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే ఒక కన్ను కాలు లేకుండా తన చిత్రపటాన్ని ఊహించుకోలేకపోతున్నారు ఆయన. అక్కడి నుండి వెళ్ళిన తరువాత ఆ రోజు రాత్రి ఆయనకు నిద్ర పట్టలేదు. ఎంతో ఆలోచించిన తరువాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే, నేను చనిపోయిన తరువాత నా చిత్రపటం ఎవరు ఎలా వేస్తారో తెలియదు. కాబట్టి నేను బ్రతికి ఉండగానే ఒక మంచి చిత్రం వేయించి దాన్ని అక్కడ పెట్టిస్తాను అని అనుకుని ఆయన ప్రశాంతంగా పడుకున్నారు. తెల్లవారుజామున మంత్రిగారిని పిలిపించి, మంత్రివర్య, నా చిత్రపటాన్ని నాకు నచ్చేలా వేసిన చిత్రకారుడికి 1000 వరహాలు బహుమతిగా ఇస్తామని చాటింపు వేయించండి అని అన్నారు. దానికి మంత్రిగారు సరేనని వెళ్లి చాటింపు వేయించారు. అక్కడికి చాలామంది చిత్రకారులు వచ్చారు. కానీ ఎవ్వరూ చిత్రం వేయడానికి ముందుకు రావడం లేదు. ఎందుకంటే రాజుగారికి ఒక కన్ను కాలు లేవు. అవి అలాగే వేస్తే రాజుగారికి కోపం వచ్చి బహుమతులు ఏమో తెలియదు గాని ఏ మరణశిక్షో విధిస్తే ఎలా అని అందరూ కంగారు పడ్డారు. ఎవరిని పిలిచినా నా వల్ల కాదు మహాప్రభు అని వెళ్ళిపోతున్నారు. ఎవరు ముందుకు రాకపోవడంతో ఒక యువకుడు అక్కడికి వచ్చి, మహారాజా, నేను మీ చిత్రాన్ని చిత్రీకరిస్తాను, కానీ నాకు కొంచెం సమయం కావాలి అని అన్నాడు. దానికి రాజుగారు సంతోషంగా, అవశ్యం, తప్పకుండా, మీకు ఎంత సమయం కావాలో అంత తీసుకోండి అని అన్నారు. అక్కడున్న వాళ్ళందరూ అతగాడిని చూసి నవ్వుకోసాగారు. వీడి పని అయిపోయింది, రాజుగారి కోపాగ్నికి వీడు బలవ్వాల్సిందే అని అనుకోసాగారు. ఆ యువకుడు వారి మాటలు విన్నా అవేవీ పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఒక్క మాట బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నీటిలో పడిన ప్రతి ఒక్కరికి ప్రాణం పోదు. ఎవరికైతే ఈదడం రాదో వారికే ప్రాణం పోతుంది. అలాగే మీకు కష్టం రావడం కామన్, కానీ ఆ కష్టాల నుండి బయటపడే ఉపాయం ఆలోచించకపోతేనే ప్రమాదం. ఇక కథలోకి వెళితే, ఆ యువకుడు ఎంతో ఆలోచించి ఎలా చిత్రాన్ని చిత్రీకరిస్తే రాజుగారు ఆనందిస్తారు అని ఎంతో ఆలోచించిన తరువాత చివరికి ఒక చిత్రాన్ని చిత్రీకరించాడు. ఆ చిత్రం పూర్తయిందని రాజుగారికి వర్తమానం పంపాడు. వెంటనే రాజుగారు సంతోషించి సభను ఏర్పరిచి అక్కడకు ఆ చిత్రపటాన్ని తీసుకురమ్మన్నారు. అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు, రాజుగారితో సహా. చిత్రకారుడు ఆ చిత్రంపై ఉన్న తెరను అడ్డు తీయగానే కరతాళ ధ్వనులతో సభ మారుమ్రోగిపోయింది. రాజుగారి ముఖం ఎంతో ఆనందంతో వెలిగిపోయింది. ఇంతకీ అతడు ఆ చిత్రాన్ని ఎలా చిత్రీకరించాడో తెలుసా? రాజుగారిని గుర్రంపై కూర్చుని ధనస్సును ఎక్కిపెట్టిన ఒక యోధుడిలా చిత్రీకరించాడు. దానివల్ల రాజుగారికి లేని కాలు గుర్రానికి అవతలి వైపుకు వెళ్లి కనబడడం లేదు. దేనినైనా మనం గురి చూసేటప్పుడు కన్ను మూయడం సహజం. కాబట్టి లేని కన్ను కావాలనే మూసినట్లుగా ఉంది అందులో. అక్కడికి వచ్చిన అందరూ అతడి ప్రజ్ఞను చూసి పొగడ్తలతో ముంచెత్తారు. అంతకు ముందు వీడి పని అయిపోయింది అన్నవాళ్లే అతడిని పొగడడం మొదలు పెట్టారు. జీవితంలో అంతే ఫ్రెండ్స్, క్రింద పడితే రాళ్లేస్తారు, పైకి లెగిస్తే పూలేస్తారు. ఎవరో ఏదో అన్నారని మీరు దేనికి బాధపడనవసరం లేదు. వాళ్ళకి సమాధానం నోటితో కాదు, ఆ చిత్రకారుడిలా మీ చేతలతో చెబితేనే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అందుకే ఏదైనా కష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా దాని నుంచి ఎలా బయటపడాలో యోచించి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళండి. ఫ్రెండ్స్, మీరు సంఘర్షణలో ఉన్నప్పుడు ఎంత బాగా ఆలోచించగలిగితే అంతే త్వరగా దాని నుండి బయటపడగలుగుతారు. మీరు తలచుకుంటే మిమ్మల్ని ఆపే మొనగాడి ఇంకా పుట్టలేదు ఫ్రెండ్స్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.